ఐడిఎఫ్ ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ ఏం చెప్పిందో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 589 మిలియన్ల మంది డయాబెటీస్ బారిన పడ్డారు అని. అంటే ప్రతి 9 మందిలో ఒకరికి డయాబెటీస్ ఉంది. 2050 కల్లా ఆ ఫిగర్ 853 మిలియన్స్కి చేరుకుంటుందట. ఇంకొక షాకింగ్ వార్త ఏంటో తెలుసా? ప్రపంచ దేశాల్లో డయాబెటీస్లో చైనా ఫస్ట్ ప్లేస్లో ఉంటే మన భారత్ సెకండ్ ప్లేస్లో ఉంది. పిల్లల్లో డయాబెటీస్ గురించి మాట్లాడుకుంటే అందులో ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉంది. 20 నుంచి 79 సంవత్సరాల మధ్య వయసున్న పెద్దల విషయాన్ని తీసుకుంటే మన దేశంలో డయాబెటీస్ బారిన పడ్డ వాళ్ళ సంఖ్య అంతకంతకు ఎలా పెరుగుతూ పోతుందో చూడండి. 2000 సంవత్సరంలో 32.7 మిలియన్ల మంది ఉంటే 2050కి వచ్చేసరికి ఆ సంఖ్య 156.7 మిలియన్స్ చేరుకుంటుంది అని చెప్పి అంచనా. ప్రధానమైన కారణాలు ఆహారపు అలవాట్లు, ప్రాసెస్డ్ ఫుడ్, బేకరీ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారాల వినియోగం బాగా ఎక్కువైపోయింది. అంటే పాతకాలపు ఆహారపు అలవాట్లు కనుమరుగైపోవడం ప్రధాన కారణంగా చెప్పొచ్చు. శారీరక వ్యాయామం తగ్గిపోవడం, అర్బనైజేషన్ పెరిగిపోయింది, లైఫ్ స్టైల్ చేంజెస్ వచ్చేసాయి, గ్యాడ్జెట్స్ వినియోగం కూడా ఎక్కువైపోయింది. దీంతో ఫిజికల్ యాక్టివిటీ బాగా తగ్గిపోయింది. స్ట్రెస్ అండ్ నిద్రలేమి. చాలామంది వివిధ కారణాల వల్ల విపరీతమైన స్ట్రెస్కి, డిప్రెషన్కి గురవుతూ ఉన్నారు. రాత్రంతా ఫోన్లు పట్టుకునో, వీడియోస్ చూసుకుంటునో జాగరణ చేస్తున్న వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతుంది. లైఫ్ స్టైల్ కూడా అస్తవ్యస్తంగా మారిపోవడం, ఇవన్నీ కూడా మన బ్లడ్ షుగర్ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ చూపిస్తాయి. మన భారతీయుల శరీర నిర్మాణం అంతా కూడా తక్కువ ఇన్సులిన్ ఉత్పత్తికి అలవాటు పడిపోయి ఉంది. అలాగే ఫ్యామిలీ హిస్టరీలో గనక షుగర్ ఉంటే ఇక వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు హై రిస్క్లో ఉంటారు డయాబెటీస్ రావడానికి. చాలా మందికి అసలు తమకి డయాబెటీస్ ఉంది అనే విషయం కూడా తెలియదు. సగటున ప్రతి ఇద్దరిలో ఒకరికి డయాబెటీస్ ఉంటుంది. కానీ చాలా మంది అవగాహన లోపం కారణంగా ఫస్ట్ స్టేజ్లో ఉండగానే డయాబెటీస్ని గుర్తించలేకపోతున్నారు. సో మనం ఏం చేయాలి? ప్రతి ఒక్కరూ తమ బ్లడ్ షుగర్ లెవెల్స్ని రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. టైంకి పరీక్షలు చేయించుకుని సరైన చికిత్స తీసుకోవడం వల్ల మీ ప్రాణాలని కాపాడుకోగలుగుతారు. మనం తీసుకునే ఆహారంలో నియంత్రణ పాటించాలి. రోజుకి కనీసం ఒక 30 నిమిషాలు మీకోసం మీరు కేటాయించుకోండి. వాకింగ్ కావచ్చు, యోగా, లేకపోతే ఏరోబిక్స్, డాన్సింగ్, సైక్లింగ్, రన్నింగ్, విచ్ ఎవర్ సూట్స్ యు ద బెస్ట్ అది ఆప్ట్ చేసుకోండి. మానసిక ఆరోగ్యాన్ని పెంచుకోండి, స్ట్రెస్ తగ్గించుకోండి. మెడిటేషన్ చేయడం, మంచి పుస్తకాలు చదవడం, పాజిటివ్ థాట్స్తో ఉండడం, ఎప్పుడు ఆహ్లాదంగా ఉండడం, ప్రతి చిన్న విషయానికి కంగారు పడిపోకుండా ఉండడం, వీటి వల్ల స్ట్రెస్ చాలా వరకు తగ్గుతుంది. డయాబెటీస్ అన్నది ఒక లైఫ్ స్టైల్ డిసీజ్. అంటే అది మన కారణంగానే వస్తుంది, మన లైఫ్ స్టైల్ కారణంగానే వస్తుంది. సో దాని నియంత్రణ మన చేతుల్లోనే ఉంటుంది. ఇది మనం తప్పించుకోగలిగినది, కానీ ఒక్కసారి మనకు వచ్చిందంటే మాత్రం తప్పించలేనిది. నవంబర్ 14 వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా లెట్స్ ఆల్ టేక్ ఎ ప్లెడ్జ్. సే yes to healthy lifestyle and no to diabetes.